హాయ్ గైస్, వెల్కమ్ టు మైండ్ సెట్ టాక్స్ ఛానల్స్. సో ఐఎమ్ తరుణ్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనమాట. సో కాన్సన్ట్రేషన్ అంటే డిస్ట్రాక్షన్ నుంచి మనం కాన్సన్ట్రేషన్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే గురించి ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం క్లియర్గా. సో అంతకన్నా ముందు ఫస్ట్ మన ఛానల్లో 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ వీడియో వచ్చి మన ఛానల్ ఒక ఇంట్రో వీడియో అండ్ సెకండ్ వీడియో వచ్చి లయన్ మైండ్ సెట్ అనమాట. సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆ వీడియోస్ చూడకుండా ఉంటే ప్లీజ్ దయచేసి ఆ వీడియోస్ అనేది విజిట్ చేయండి అండ్ దానిలో ఉన్న కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియోలోకి వచ్చేద్దాం. సో జనరల్గా మనందరికీ తెలిసింది కాన్సన్ట్రేషన్ గురించి ఏంటంటే ఒక వర్క్ మీద మనం ఎంత ఫోకస్గా ఉన్నాం అనేది మెజర్ చేసేది కాన్సన్ట్రేషన్ అని అంటాం అనమాట. జనరల్గా మనందరికి తెలిసిందే. బట్ ఇంకా డీప్గా తెలియాలంటే ఒక చిన్న స్టోరీ అనమాట. స్టోరీ ఏంటంటే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో రమేష్ అనే పర్సన్ ఉన్నారనమాట. రమేష్ అనే పర్సన్కి ఆ విలేజ్లోనే చాలా పెద్ద చెవులు అంటే ఇయర్స్ ఉంటాయన్నమాట. ఆ పెద్ద చెవుల వల్ల ఆ ఊర్లో ఉన్న నైబర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు రమేష్ని ఎక్కిరిస్తూ ఉంటారు, డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అది రమేష్ని ఎమోషనల్గా చాలా డ్యామేజ్ చేస్తుంది. అతని లైఫ్ మీద విరక్తి పడుతుంది. అలాంటప్పుడు ఒకరోజు రమేష్ చాలా బాధతో ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారనమాట. కూర్చొని బాధపడుతూ ఉంటారు. సో అటు సైడ్గా ఒక సన్యాసి, సేజ్ అంటారు ఇంగ్లీష్లో, సన్యాసి క్రాస్ అవుతూ ఉన్నారనమాట. సో ఆ టైంలో సన్యాసి ఆ రమేష్ని చూస్తారనమాట. చూసి రమేష్ దగ్గరికి వెళ్ళి, రమేష్ ఇంకేమైంది, ఎందుకు ఇంత బాధగా ఉన్నావు అని అడుగుతారనమాట. అప్పుడు రమేష్ వచ్చి స్వామీజీని అడుగుతారు, స్వామీజీ ఇలాగ నాకు ఊర్లోనే చాలా పెద్ద చెవులు ఉన్నాయి. సో అందువల్ల ప్రతి ఒక్కరూ నన్ను డిస్కరేజ్ చేస్తున్నారు, ఇన్సల్ట్ చేస్తున్నారు. సో లైఫ్ మీదే నాకు విరక్తి పుట్టింది అని చెప్తారనమాట. చాలా బాధగా ఉంది, దీనికి మీరే ఏదో ఒక సొల్యూషన్ చెప్పాలి అని చెప్పి స్వామీజీని అడుగుతారు. సో స్వామీజీ దానికి రిప్లై ఇస్తారనమాట. ఓకే రమేష్, నేను నీకు ఒక సొల్యూషన్ ఇస్తారు, బట్ దానికన్నా ముందు నువ్వు ఒక వర్క్ చేసి పెట్టాలి అని చెప్పి చెప్తారు స్వామీజీ. ఏం చేస్తారంటే స్వామీజీ ఒక కుండని తీసి రమేష్ యొక్క చేతిలో పెడతారు అన్నమాట. రమేష్ యొక్క చేతిలో పెట్టి ఇలా చెప్తారు, ఇలా చూడు రమేష్, నీకు ఈ కుండ ఇచ్చాను, ఈ కుండలో దగ్గరలో ఉన్న కొలంలోకి పోయి, లేక్లోకి పోయి కుండ నిండగా నీళ్ళు పట్టుకొని ఊరు మొత్తం చుట్టి రావాలి అని రమేష్ దగ్గర చెప్తారనమాట. బట్ స్వామీజీ ఒక కండిషన్ పెడతారు. ఏంది ఆ కండిషన్ అంటే, ఊరు మొత్తం చుట్టూ వచ్చేటప్పుడు ఆ పాట్లో నుంచి ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా కింద పడకుండా నువ్వు ఊరు మొత్తం చుట్టి రావాలి అని చెప్తాడు. సో రమేష్ కూడా దానికి యాక్సెప్ట్ చేసి పొలంలోకి పోతాడు. వాటి నిండుగా వాటర్ ఫిల్ చేసుకొని ఊరు మొత్తం చుట్టి వస్తాడనమాట. చుట్టి వచ్చేసిన అయిపోయిన తర్వాత స్వామీజీ దగ్గరికి వస్తారు. స్వామీజీ దగ్గరికి వచ్చి చెప్తారనమాట, స్వామీజీ ఇలా నేను ఊరు మొత్తం చుట్టి వచ్చాను, ఒక్క చుక్క కూడా కింద పడలేదని చెప్పి స్వామీజీకి చెప్తారు. స్వామీజీ అంటాడు, సరే ఒక్క చుక్క కూడా కింద పడలేదు కదా అంటే, దాని తర్వాత స్వామీజీ రమేష్ని అడుగుతారనమాట, ఇలా చూడు, నువ్వు నీళ్ళని చుట్టుకుంటూ ఊరు చుట్టుకుంటూ వచ్చేటప్పుడు ఒక్క డ్రాప్ కూడా పడలేదు కదా, సరే మరి నిన్ను చూసి ఎవరైనా ఇన్సల్ట్ చేశారా, ఎవరైనా డిస్కరేజ్ చేశారా అని చెప్పి స్వామీజీ వచ్చి రమేష్ని అడుగుతారనమాట. సో రమేష్ వచ్చి, లేదు స్వామీజీ, మీరు చెప్పారు కదా ఒక్క డ్రాప్ కూడా కింద పడకూడదని, సో అందువల్ల నేను దాని మీద ఫోకస్గా, ఆ వర్క్ మీద ఫోకస్గా కింద పడకూడదని నేను ఊరు మొత్తం చుట్టూ వచ్చాను. బట్ నాకు ఎవరు ఏమన్నారో నేను సరిగా వినిపించుకోలేదు, సో అందువల్ల నాకేం వినిపించలేదు స్వామీజీ అని చెప్తారనమాట స్వామీజీ దగ్గర. అప్పుడు చెప్తాడు స్వామీజీ, అంతే సింపుల్, నీ లైఫ్లో నువ్వు ఒక వర్క్ని చేయాలనుకుంటే ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా నీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్తో ఉంటే కనుక సక్సెస్ నీ వెంటే ఉంటుంది. అది ఎప్పుడు సక్సెస్ నీ వెంటే ఉంటుంది, అది ఎప్పుడు ఆగిపోదు, ఓకే అని స్వామీజీ చెప్తారనమాట. సో ఈ స్టోరీలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్
కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనకి ఒక వర్క్ ఉంది. ఆ వర్క్ని ఒక వర్క్ని తీసుకున్నట్టయితే ఆ వర్క్ మీద మనం ఫోకస్ పెట్టి అండ్ ఆ వర్క్ మీద ఒక గోల్ పెట్టుకొని ముందుకు పోతూ ఉంటే కనుక మనకి డిస్ట్రాక్షన్స్ అనేవి రావు. సపోజ్ ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ వచ్చి 1 వీక్ దాకా టైం ఉంది ఆ వర్క్కి కంప్లీట్ చేయడానికి. బట్ ఆ వర్క్ 2 డేస్లోనే కంప్లీట్ అయిపోద్ది మనం కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్తో ఉంటే కనుక. సో అలాగేం చేయాలంటే మనం గోల్ పెట్టుకోవాలి. ఓకే, ఇది ఒక 2 డేస్లో మనం కంప్లీట్ చేసుకోవాలి ఈ 1 వీక్ లోపల. అంటే ఆ ఫోకస్తో కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసుకొని ఆ 2 డేస్లో గోల్ పెట్టుకొని కంప్లీట్ చేసేస్తే నీకు అప్పుడు డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండవు. ఓకే, నీకు సక్సెస్ అనేది వస్తుంది అన్నమాట. సో అలాగే ద ప్రిన్సిపల్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఏంటంటే the principle of the concentration is a medium by the procrastination overcome. అంటే to overcome the procrastination by the concentration is a medium. అంటే కాన్సన్ట్రేషన్ అనేది ఒక ఛానల్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఆ ఛానల్ మీన్స్ ఒక ఇన్ఫర్మేషన్ని ఒక చోటుకి చేర్చాలంటే మనకి ఛానల్ అవసరం. ఆ ఛానలే మీడియం అంటారు, ఛానల్ అంటారు, స్పేస్ అంటారు. సో అలాంటి ఛానలే కాన్సన్ట్రేషన్ అనమాట. సో మన ప్రొకాస్టినేషన్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక వర్క్ ఉంది, ఆ వర్క్కి 1 వీక్ టైం ఉంది. బట్ మనం ఏం చేయకుండా లాస్ట్ దాకా అంటే వాయిదా మీద వాయిదా వేసుకుంటూ పోతే అప్పుడు లాస్ట్లో అది మనకి బర్డన్ లాగా వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, లైఫ్లో హ్యాపీ ఉండదు, డిస్ట్రాక్షన్స్ వస్తాయి ఆ టైంలోనే. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రొకాస్టినేషన్ని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ కాన్సన్ట్రేషన్తో మనం వర్క్ చేయాలన్నమాట. ఆ కాన్సన్ట్రేషన్ అనేది ప్రొకాస్టినేషన్ని రిమూవ్ చేయడానికి ఒక మీడియం లాగా పనికి వస్తుంది. సో అందుకే అంటారు కాన్సన్ట్రేషన్ ఈజ్ ద మీడియం ఫర్ ప్రొకాస్టినేషన్ ఓవర్కమ్ అంటాను అన్నమాట. సో ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కనుక నచ్చుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ.